చిన్న లవ్ స్టోరీ విందామా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి 7-8 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ అమ్మాయికి ఒక పాస్ట్ కూడా ఉంది. స్కూల్ డేస్ లో అన్నీ తెలిసి ఈ అబ్బాయి లవ్ చేశాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్లారు. అయితే అప్పుడు ఆ అమ్మాయి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ అబ్బాయి ఆ మెసేజ్ చదివాడు. అప్పుడు ఆ అబ్బాయికి తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది అని. చాలా బాధపడ్డాడు. అడిగాడు ఏంటిదంతా అని. తను ఈ మధ్య నాకు మళ్ళీ పరిచయం అయ్యాడు, నేను తనతో మాట్లాడుతున్నానని చెప్పింది. సరే అయ్యిందేదో అయింది, అంతా మర్చిపో, మనం హ్యాపీగా ఉందా అన్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం లేదు నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది, నాకు దూరంగా ఉండు, మన ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఉంది. కానీ ఈ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని మర్చిపోలేక, వేరే అమ్మాయిని దగ్గరికి రానివ్వలేక, ఫేస్ కి ఒక స్మైల్ అనే ఒక మాస్క్ పెట్టుకుని లోపల కుమిలిపోతూ బాధపడుతూ బ్రతికేస్తున్నాడు. ఈ జనరేషన్ లో ఇలాంటి అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. ఫ్రెండ్స్ కోసము, ఫ్యామిలీ కోసము తన బాధనంతటిని దాచేస్తూ లోపల కుమిలిపోతున్న వాళ్ళు. బ్రోస్, మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ బాధ తగ్గించడం ఎవరి వల్ల కాదు, కానీ లైఫ్ లో ఏం జరిగినా ఒక లెసన్స్ లా తీసుకుని లైఫ్ లో ముందుకెళ్ళాలి. అదే లైఫ్. సో అన్నిటినీ మర్చిపోయి లైఫ్ లో ముందుకెళ్ళు. బీ స్ట్రాంగ్.